వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతులు లాభసాటి వ్యవసాయం చేసేందుకు అవసరమైన సూచనలు, సలహాలను వ్యవసాయ సలహా మండలి ద్వారా ప్రభుత్వం చేపడుతోంది. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప. శ్రీకృష్ణదేవరాయలు తెలుగు సంస్కృతి సంప్రదాయాల విస్తీర్ణకు అందించిన సేవలు చిరస్మరణీయం. చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు. రాజధాని ఫైల్స్ సినిమాను ముఖ్యమంత్రి అడ్డుకునే ప్రయత్నం చేయడం పిరికి పంద చర్య. మీడియా సమావేశంలో టీడీపీ నేతల ఆగ్రహం. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని సప్త వాహనాలపై ఊరేగుతూ భక్తులను కటాక్షించిన శ్రీనివాసుడు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. వార్తల్లోని వివరాలు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు తగిన సూచనలు, సలహాలు అందించడానికి వ్యవసాయ సలహా మండలి అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని చిత్తూరు ఎంపీ రెడ్డప్ప తెలిపారు. శుక్రవారం బంగారుపాలెం మండలం దండువారిపల్లెలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి అన్ని సూచనలు అందించడం జరుగుతున్నదని, క్షేత్రస్థాయిలో సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశంలో రైతులకు తగిన సూచనలు అందించడం జరుగుతున్నదని అన్నారు. సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు ఆసక్తి చూపడం ద్వారా నాణ్యత గల ఉత్పత్తులు తక్కువ ధరలకు పొందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, సేంద్రియ ఉద్యానవన పంటల అమ్మకాలకు మరింతగా మార్కెటింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతోందని, ప్రభుత్వం ఆ విధంగా కృషి చేస్తోందని అన్నారు. సలహా మండలి చైర్మన్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రైతులు పండిస్తున్న పంటలకు అనుగుణంగా సూచనలు, సలహాలను క్షేత్రస్థాయిలో ఇవ్వడం, రైతుకు ఆదాయం వచ్చేలా చేయడం జిల్లా స్థాయి సలహా మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇటు క్షేత్రస్థాయికి అటు ప్రభుత్వానికి అందించడం జరిగిందని, తద్వారా ఎన్నో సమస్యలు పరిష్కారం అయ్యాయన్నారు. ఈ సలహా మండలి సమావేశంలో సభ్యులు జిల్లా ఏపీ ఎంఐపి పట్టు పరిశ్రమ అధికారులు వెంకటరమణారెడ్డి, శోభారాణి, ఏపీ ట్రాన్స్కో ఈఈ శ్రీహరి, డ్వామా ఏపీడి గంగాభవాని, అటవీ శాఖ, నేడ్ క్యాప్, ఇతర వ్యవసాయ సంబంధిత అధికారులు, పలువురు రైతులు పాల్గొన్నారు. మనకున్న నీటి వనరులతో మనకి ఈ ప్రాంతంలో పనికొచ్చే పంటలు పండించుకుంటూ వారికి ఆదర్శవంతంగా ఉంటున్నారు. కాబట్టి మనం అందరూ కూడా ఈ వ్యవసాయ శాఖను ఆర్గానిక్ పరంగా ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి మనకు వారు తగిన విధంగా మనకు సహాయం చేస్తున్నారు. కానీ నా నాలెడ్జ్ వరకు ఈ దేశంలో వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయదారుల కోసమే ఒక ఆర్కేబీ బిల్డింగ్ కట్టి సకాలంలో మనం వాటికి ఏ విత్తనాలు కావాలి, ఏ సీజన్కి ఏ విత్తనాలు కావాలి, వాటికి ఏ మందులు కావాలి, వాటికి ఇన్సూరెన్స్, తర్వాత గిట్టుబాటు ధర, వీటన్నిటినీ ఇల్లు కూడా ప్రతి మనిషి కూడా ఆర్థికంగా స్థిరపడేదానికి జగనన్న మనకు ఇలాంటి సౌకర్యాలు కలిగజేసి పల్లె ప్రాంతాల్లో ఇలాంటి సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ఉన్న 2, 3, 10 మంది కానీ వారిని చైతన్యవంతం చేసి ఈ ఆర్గానిక్ వ్యవసాయంలో భాగస్వాములుగా తయారు చేయడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మనకు సహాయపడుతుందంటే దీని విలువ చాలా గొప్పది. శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణదేవరాయలు తెలుగు సంస్కృతి సంప్రదాయాల విస్తీర్ణకు అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రతి నియోజకవర్గంలో బలిజ కులస్తులు శ్రీకృష్ణదేవరాయలకు ఘన నివాళులర్పిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం నాయకులు ఓఎం రామదాసు,
కటారి హేమలత, పురుషోత్తం, అధిక సంఖ్యలో బలిజ కులస్తులు పాల్గొన్నారు. ఎవరు కనపడలేదురా కొట్టుకోవద్దన్నా. జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ. అందరికీ నమస్కారం. శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా ఈరోజు చిత్తూరు పట్టణంలో శ్రీకృష్ణదేవరాయలకు ఘనంగా ఈరోజు ఆయన నామాన్ని స్మరించి నివాళులు అర్పిస్తూ ఆయనకు పూర్ణాలు వేసుకుంటూ ఆయన దక్షిణ భారతదేశంలోనే చేసిన సేవలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి. ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన చేసిన కూడా ఈరోజు చాటి చెప్తున్నాయి. అందుకే ఈరోజు శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ప్రతి నియోజకవర్గ పరిధిలో కూడా బలిజ సోదరులందరూ పార్టీలకు అతీతంగా బలి సోదరులందరూ కూడా కలిసి గొప్పగా ఆయన్ను నామాన్ని స్మరించుకుంటూ ఆయన ఈరోజు చిత్తూరు జిల్లాలోనే వెంకటగిరి కోట నిర్మించారు. అదేవిధంగా మన దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈ విధంగా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశారు. ఆయన రారాజు, ఒక చక్రవర్తి. ఆయన ఈరోజు మార్గదర్శకంగా బలి సోదరులందరూ కూడా తీసుకొని అటువంటి మంచి కార్యక్రమాలు చేయాలని కూడా ప్రార్థిస్తున్నాం. ఈరోజు శ్రీకృష్ణదేవరాయ గారి జయంతి సందర్భంగా మన చిత్తూరు నగరంలో నాగయ్య కళాక్షేత్రంలో ఉన్న ఆయన విగ్రహానికి అందరూ కూడా ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన జయంతి ఉత్సవాల్లో అందరూ కూడా పరిచయ సభ్యులందరూ కూడా పాల్గొని చాలా సంతోషంగా ఉంది. శ్రీకృష్ణదేవరాయ గారి గురించి ఒక్క మాటలో చెప్పలేము. ఎందుకంటే అన్ని రకాలుగా ఒక రాజ్యం ఏ విధంగా పాలించాలి, సేవలు ఏ రకంగా చేయాలి, ప్రజల్ని ఏ రకంగా చూడాలి, అన్ని కళాఖండాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి అని అన్ని రకాల్లో పేరుగాంచిన చక్రవర్తి అంటే శ్రీకృష్ణదేవరాయ గారు. ఆయన యొక్క ఆశయాలతో ముందుకెళ్తూ బలిజ కుటుంబ సభ్యులు మరింత ఐక్యతతో ముందుకెళ్తూ అందరికీ సేవాభావంతో పాల్గొనాలని ధన్యవాదాలు. అది విలేకరులకి నమస్కారాలు. ఈ ప్రోగ్రామ్కి ముఖ్యంగా మా లోచన పిల్లలకి వాళ్ళ ఫాదర్ తరఫున ఈ యొక్క స్టెప్స్ పెట్టడం కానీ గ్రేట్ చేయడం కానీ లోచన చేశారు కాబట్టి లోచన వాళ్ళ ఫ్యామిలీకి చేశారు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు. మరి లోచన ఏం చెప్తున్నా అంటే ఇంత కష్టపడి చేశారు కాబట్టి సైడ్ స్పాన్సర్డ్ బై వాళ్ళ నాన్న పేరు ఏమని చెప్పి చెప్తున్నాను. ఇది మీరు రద్దు ఆలోచించాల్సి ప్రార్థిస్తున్నాను. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని కట్టమంచి వరదరాజుల స్వామి ఆలయంలో ఆర్టీసీ వైస్ చైర్మన్, చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన విజయానందరెడ్డికి ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లను చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి రథసప్తమి విశిష్టతను భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీకు నేను ప్రవేశపెడతా ఉన్నాను. ఈ వాక్కు ద్వారా నేను కోరిన కోరికలు నాకు నెరవేర్చు స్వామి అనేసి మనం కోరుకుంటాం. గోవునే ఎందుకు దేవుడు ఆనందపరిచి తీసుకురమ్మంటాడు అంటే, దేవుడు మొట్టమొదట కోరుకుండేది గోవులో ఏదైతే ఉంటుందో పంచకం, పేడ, పాలు, పెరుగు, నెయ్యి, ఈ మూడింటిని తన పూజా కార్యక్రమంలో అన్ని ఈ గోవుకు ఏదైతే సంబంధించిన వస్తువులు ఉంటారో ఈ గోవుకు ఉండే వస్తువుల ద్వారానే స్వామివారు అన్ని పూజలు చేసుకుంటారు. కానీ ఈ గోవుకు నేనేం తిరిగి ఇవ్వగలను అని స్వామి వేదన పడేటప్పుడు
ఏదో ఒకటి ఇవ్వాలి కదా. నా భక్తుడి ద్వారా గోవుకు ఆహారం పెట్టి దాంట్లో ఉండే ఆనందంతో ఎవరైతే భక్తులు నన్ను కోరికలు కోరతారో అప్పుడు నేను కోరికలు నెరవేరుస్తాను అని స్వామి తీసుకుంటాడనమాట. కాబట్టి గోవుకు ఇంకో కోరిక కూడా ఇస్తారనమాట దేవుడు. ఏమిరా అంటే ఎవరైతే తనకు ఆహారం పెట్టి ఇంటి నుంచి బయలుదేరతారో అతను ఆ వ్యక్తి కోసం గోవు కోరుకుంటే ఆ కోరిక వెంటనే తీరుస్తాడు. కాబట్టి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు గోవుకు ఆహారం పెట్టి బయలుదేరితే తిరిగి మళ్ళీ వచ్చేంత వరకు ఆ గోవు తన యజమాని మనకు ఆహారం పెట్టినాడు తిరిగి క్షేమంగా రావాలా అని కోరుకుంటుంది, తనకు ఎటువంటి ఆపద జరగకూడదు అని. కాబట్టి గోవుకు మనం ఇంట్లో నుంచి బయలుదేరేట బయట కార్యక్రమానికి పోయేటప్పుడు కూడా గోవుకు ఆహారం పెట్టి మళ్ళీ బయలుదేరతాం. కాబట్టి గోవుకు పంచభూతాల్లో ఒక శక్తి భాగంలో గోవుకు ప్రధాన పాత్ర. కాబట్టి గోవుకు ఉండే శక్తి దీంట్లో పాలకు కూడా అంత విశిష్టత. అదే గోవు పాలు పిండితే 4 గంటల సేపు ఉంటే చెడిపోతుంది, దాన్ని కాంచితే 1 రోజు ఉంటుంది, దాన్ని మజ్జిగ చేస్తే 4 రోజులు ఉంటుంది, దాన్ని వెన్న చేస్తే 4 నెలలు ఉంటుంది, నెయ్యి చేస్తే 40 సంవత్సరాలు ఉంటుంది. ఆ శక్తి ప్రపంచంలో ఒక గోవుకే. కాబట్టి ఇవన్నీ స్మరించుకొని దేవుడు కాబట్టి గోవుకు ఆహారం పెట్టి దాని తర్వాత పోయి పూజా కార్యక్రమంలో మనం గోవిందాన్ని కోరికలు కోరుకునేది. రాజధాని ఫైల్స్ సినిమాను అడ్డుకోవడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకు నిదర్శనమని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అమరావతి రాజధానికి బంగారం లాంటి పచ్చని పంటలు పండే 33,000 ఎకరాల వ్యవసాయ భూమిని రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా అందజేశారని, అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు 1,00,000 కోట్ల ఆదాయాన్ని సమకూర్చే అమరావతి రాజధాని నాశనం చేసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్న ఆకాంక్షతో సినిమా నిర్మిస్తే ఆ సినిమాని ముఖ్యమంత్రి పిరికి పంద చర్యకు నిదర్శనమన్నారు. జగన్మోహన్ రెడ్డిని కీర్తిస్తూ తీసిన యాత్ర 2 సినిమాకు ప్రభుత్వం ద్వారా జీవో జారీ చేయడంతో పాటు జిల్లా కలెక్టర్ ద్వారా సర్కులర్లను జారీ చేసి వాలంటీర్ల ద్వారా డ్వాక్రా సంఘాల సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది ఈ సినిమాను చూడాలని బలవంత పెట్టడం ఏంటని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతి అరాచక రాక్షస పాలన చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ను మరో 2 నెలలలో రాష్ట్ర ప్రజలు ఇంటికి సాగనంపుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సిఆర్ రాజన్, వెంకటేష్ యాదవ్, మోహన్ రాజ్, డిప్యూటీ మేయర్ సుబ్రి, సురేష్, రవి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ల ద్వారా సర్కులర్ జారీ చేసి ప్రతి వాలంటీర్లు 5 మంది 10 మంది దొరికొచ్చి ఆ సినిమా చూపించమని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారే. ఇది ప్రజలకు అవసరమా? ఆ సినిమా అవసరమా? ఇది రైతుల కోసం తీసిన సినిమా. ఇది రైతుల బాధలు, కన్నీటి బాధలు, వాళ్ళు కడుపు కాల్చిన ప్రభుత్వం యొక్క వైఫల్యాలు తీసిన సినిమా, రైతుల కోసం సినిమా తీస్తే దీనిపైన స్టే. మీ పిచ్చి పరిపాలనకు పరాకాష్ట ఇది. 60 రోజుల్లో మీ పరిపాలన అంతం కానుంది. మీరు ఎన్ని స్టేలు ఇచ్చినా మీరు కోర్టుకేశారు, కోర్టు ఆర్డర్ చేసిన సినిమా నడుపుకోవచ్చని. ఇప్పుడేం సమాధానం చెప్తారు? మీ బతుకు బండారం అంతా ఆ సినిమా ద్వారా బయటపడుతుంది. రైతులు, ప్రజలు 5 కోట్ల ఆంధ్రులు ఆ సినిమా చూస్తారు. మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆ యొక్క సినిమా ఆడేదానికి మేము కూడా సహకరిస్తాము. ఉన్న నిజాలు తెలియజేయడానికి మేము కూడా కోఆర్డినేట్ చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఇలాంటివి మానుకోమని చెప్పేసి కూడా ఈ ముఖ్యమంత్రికి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. సినీ మీడియా ద్వారా భావ వ్యక్తీకరణ చేసుకునే హక్కు ప్రతి వాళ్ళకు ఉంది. సెన్సార్ బోర్డు ఉంటుంది. సెన్సార్ బోర్డు సర్టిఫై చేసిన తర్వాత ఆ సినిమాను మనం థియేటర్లో ఆడించుకోవడానికి ఖచ్చితంగా వీలుంటుంది. అలాంటి దాన్ని థియేటర్లో ఆడుతున్న సినిమాని కోర్టుల ద్వారా స్టే తెచ్చి, అందులో ఏమి అబ్జెక్షన్ ఉందో చెప్పకుండా ఒక స్టే తెచ్చి దాన్ని ఆడనీయకుండా సినిమాకు అడ్డం చెప్పడం జరిగింది. ఇది నిరంకుశవాదం, నియంతృత్వ ధోరణికి ఉదాహరణ. జగన్ యొక్క మనస్తత్వం నీచమైన నియంత.
నీచమైన నిరంకుశత్వం కలిగిన వాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ భావ వ్యక్తీకరణ ఆపడం అనేది ఎలాగూ సమంజసంగా నువ్వే ఒప్పుకొని 33,000 ఎకరాలు కావాలా రాజధానికి, రాజధాని తాడేపల్లిలోనే ఉండాలా, నేను తాడేపల్లి ఇల్లు కట్టుకుంటామని చెప్పి ఈరోజు ప్రజలను ఏమార్చి భూదందా కోసం విశాఖపట్నము, ఇంకో కర్నూలు ఎలాగో మా టైంలో కూడా లీగల్ రాజధానిగా ఇప్పుడు హైకోర్టు బెంచ్ అక్కడ ఇవ్వాలనే జరిగింది ఆ పార్టీ డెసిషన్ కూడా. అలాంటిది ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతూ ఈరోజు పబ్బం గడుపుకోవాలని తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నావు. ఈ కుతంత్రాన్ని, ఈ కుత్సిత్తుని ప్రజలు ఖచ్చితంగా అంగీకరించరు. కాబట్టి ప్రజల అభీష్టం మేరకే ఒకే రాజధాని ఉండాలా, అమరావతి మాత్రమే రాజధాని ఉండాలా. విశాఖపట్నంలో ప్రజలందరూ కూడా భయపడిపోతున్నారు. వీళ్ళు వెళ్తున్నా అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు పోతున్నారంటే ఆ భూదందా, భూ కబ్జా, ఆ రిషికొండని శుద్ధంగా బోడిగుండు కొట్టినట్టు కొట్టేశారు దానికి ఒక వాల్యూ ఉండేది. రిషికొండ అంటే ఒక స్పాట్, పిలిగ్రిమ్ స్పాట్ లాగా ఉండేది అది. అలాంటి పిలిగ్రిమ్ స్పాట్ని దేనికి పనికి రాకుండా చేశారు వీళ్ళు. కాబట్టి ఈ రాజధాని సినిమాని నిరభ్యంతరంగా ఆడడానికి అలౌ చేయాలా. కోర్టులు కూడా ఈ విషయంలో ఏం అభ్యంతరాలు అంటే సెన్సార్ బోర్డు చూసుకుంటుంది. సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఆపడానికి వీళ్ళెవరండి? రానున్న సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో రెవెన్యూ, పోలీస్ అధికారులతో కమ్యూనికేషన్ ప్లాన్ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులపై ఇదివరకే రెవెన్యూ అధికారులు పరిశీలించి వసతులు లేని పక్షంలో వసతుల కల్పనకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాలకు బస్సు సౌకర్యం తదితర అంశాలపై కూడా పరిశీలించడం జరిగిందని, ఇందులో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీస్ అధికారులు దృష్టి సారించాలని తెలిపారు. జిల్లాలోని 1762 పోలింగ్ కేంద్రాలు 1266 లొకేషన్లలో ఉన్నవని, దీనికి గల నెట్వర్క్ వసతులపై పరిశీలించడం జరిగిందని, నెట్వర్క్ సమస్య ఉన్న పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ రోజున సమాచారాన్ని జిల్లా కేంద్రానికి చేరవేసేందుకు, నెట్వర్క్ సమస్య లేకుండా చర్యలు తీసుకునేందుకు రెవెన్యూ, పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, అడిషనల్ ఎస్పీ ఆరిఫుల్లా, కుప్పం, పలమనేరు ఆర్డీఓలు శ్రీనివాసులు, మనోజ్ రెడ్డి, చిత్తూరు స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ సుధాకర్ రెడ్డి, సంబంధిత అధికారులు, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా జాయింట్ సెక్రటరీ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9.5 సంవత్సరాలలో నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి ప్రజలపై భారాన్ని మోపారన్నారు. ఉపాధి కల్పనలో, ప్రత్యేక హోదా సాధనలో, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయింపులో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన బంద్ దేశవ్యాప్తంగా విజయవంతమైందన్నారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. బంద్ కార్యక్రమంలో ఏఐటియుసి వర్కింగ్ ప్రెసిడెంట్ రమాదేవి, లతారెడ్డి, అన్ని ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆ విధంగా రైతులను దగా చేశావు. అదేవిధంగా స్విస్ బ్యాంకుల్లో నల్లధనాన్ని తెచ్చి పేదోళ్ళ అకౌంట్లో 15 లక్షలు వేస్తా అని చెప్పావు. అది పక్కన పెట్టావు. అదేవిధంగా కార్మిక చట్టాలని, కార్మిక హక్కుల్ని గతంలో కార్మిక వర్గం అనేక పోరాటాలతో, తన రక్త తర్పణంతో చనిపోయి అమరులైనటువంటి కార్మికులు సాధించుకునే చట్టాలని ఈరోజు తుంగలో దొక్కి కార్మిక హక్కులని కాలరాస్తూ 44 కోడులు ఉన్నటువంటి కార్మిక కోడిని 4 చట్టాలకు కుదించి కార్మిక వర్గాన్ని కూడా ముంచేశావు. ఇట్లా చదువుకున్నటువంటి ఉద్యోగులకి ఉద్యోగం కల్పిస్తారని సంవత్సరానికి 2 కోట్లని చెప్పి ఈరోజు 10 సంవత్సరాలు అవుతుంది. 10 2 20 కోట్ల ఉద్యోగాలు నువ్వు ఇచ్చుండాలా. ఈరోజు ఆ యొక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. కానీ అట్లాంటి ప్రత్యేక హోదా, ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పావు.
అదేవిధంగా వెనుకబడినటువంటి రాయలసీమ ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజీ కల్పిస్తామని చెప్పావు, కానీ ఒకటి కూడా నెరవేర్చలేదు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మార్చేశారని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి అధికారం వచ్చాక 3 రాజధానులని ప్రజలను మభ్యపెట్టారని, ప్రస్తుతం ఎన్నికల సమీపిస్తున్న వేళ హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కేంద్రాన్ని అడగడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజా భాగస్వామ్యంతో ఏర్పడిన ప్రజా రాజధాని అమరావతిలో విధ్వంసాలు సృష్టించడంతో పాటు తాను లోటస్ పాయింట్కు తిరిగి వెళ్లేందుకు ఏపీ రాజధాని హైదరాబాద్ కొనసాగించాలని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పరిపాలన అంటే ఏంటో తెలియదని ఈ సందర్భంగా ఆమె చురకలంటించారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనే విధంగా పోతే ఈ రోజున మనము మన రాజధాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రాజధాని ఉంటే దానివల్ల ఆ రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుంది. ఉదాహరణకి ఈరోజు హైదరాబాద్ ఉంది. తెలంగాణ అంతటికీ తలమానికమైనటువంటి హైదరాబాదు ఈరోజు అభివృద్ధి చెందింది కాబట్టి దేశమంతా కూడా హైదరాబాద్ వైపు చూస్తుంది. ఆ ఘనత ఎవరిది? ఆ దూరదృష్టి ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది. 20 సంవత్సరాల క్రితమే ఆలోచన చేసి కంపెనీలు తీసుకొచ్చి ఐటీ డెవలప్ చేసి రియల్ ఎస్టేట్ డెవలప్ చేసి ఈ రోజున హైదరాబాద్ను ఒక మహానగరంగా, ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారికే వస్తుంది. ఆ విధంగా చేసినటువంటి రాజధానిని మరి ఇతను వచ్చిన వెంటనే దాన్ని జరుగుతున్నటువంటి పనుల్ని ఎక్కడికక్కడ ఆపేసి మరి 3 రాజధానులని ప్రకటించి ఎక్కడా రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే, మరి మ్యాప్లో చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే మరి రాజధాని లేనటువంటి పరిస్థితి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే మరి దేశంలో విచిత్రంగా ఉందంటే ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర ప్రజానీకం ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఒక రాజధాని ఉంటే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, రాష్ట్రంలోని ప్రజలు అభివృద్ధి చెందుతారు. మరి రాష్ట్రం యొక్క భవిష్యత్తు రాజధాని మీదే ఉంటుంది. అటువంటి విధానానికి స్వస్తి పలికి రాజధానిని నాశనం చేసి విశాఖపట్నంలో ఋషికొండను నాశనం చేసి అక్కడ రాజధాని అని ఈ రోజున మరి లోటస్ పాండ్కి హైదరాబాద్కి తిరుగు ప్రయాణం అంట. సూర్య జయంతిని పురస్కరించుకొని శుక్రవారం నాడు తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమి నాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకే రోజున శ్రీ మలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం. ఈ కారణంగా ఈ ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం, మినీ బ్రహ్మోత్సవం, ఒకరోజు బ్రహ్మోత్సవంగా పిలుస్తుంటారు. రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో 1564 నుండి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారిని వేచేంపు చేస్తారు. అత్యంత ప్రధానమైన రథసప్తమి వాహన సేవ సూర్యప్రభ వాహనం. సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్య భగవానుడు తన ఉషా రేఖలను ఉదయం శ్రీవారి పాదాలపై ప్రసరించి ఉదయాత్పూర్వం నుండి ఎంతో ఆసక్తితో నిరీక్షిస్తున్న వేలాది మంది భక్తి పారవస్యంతో పులకించారు. భక్తుల గోవింద నామ స్మరణల మధ్య స్వామివారి వాహన సేవ వైభవంగా జరిగింది. మధ్యాహ్నం స్వామి పుష్కరిణిలో చక్ర స్నానం వేడుకగా జరిగింది. అంతకుముందు ఉదయం చిన్నశేష, గరుడ, హనుమంత వాహనాలపై శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ నరసింహకిషోర్, శ్రీమతి సదాభార్గవి, ఎస్పీ శ్రీమతి మల్లికా గార్, ఇతర అధికారులు వాహన సేవలో పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.